హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2025 మార్చ్ 8వ తేదీకి సంబంధించినటువంటి వివిధ వార్తాపత్రికల్లో ప్రధానమైనటువంటి వార్తలను డిస్కస్ చేయబోతున్నాం. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి టాపిక్ చూడండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 అండి. దీనిని ఎప్పుడు నిర్వహిస్తారు ప్రతి ఏటా, దీని యొక్క థీమ్ ఏంటి, దీనిని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 8వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా మార్చ్ 8వ తేదీన నిర్వహించగా, జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి 13వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఎందుకు నిర్వహించుకుంటున్నాం అంటే, ఆ రోజున సరోజినీ నాయుడు గారి యొక్క జయంతి కాబట్టి ఆ రోజుని మనం జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సంవత్సరం అంటే 2025 మార్చి 8వ తేదీన నిర్వహించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడు కాబట్టి యుఎన్ఓ వారండి, ఐక్యరాజ్య సమితి వారు ఈ యొక్క సంవత్సరం యొక్క ఎంచుకున్న థీమ్ చూడండి, యాక్సెలరేట్ యాక్షన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సెలరేట్ యాక్షన్ అనేటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ను కూడా ప్రత్యేకంగా పెట్టుకోవడం జరిగింది. భారత్ థీమ్ వచ్చేసి చూడండి, నారీ శక్తితో వికసిత్ భారత్ అండి. నారీ శక్తితో వికసిత్ భారత్ అని గుర్తుంచుకోండి. అయితే ప్రతి ఏటా మార్చి 8వ తేదీనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడండి. కాబట్టి గుర్తుంచుకోండి, వివిధ రంగాలలో మహిళలు సాధికారతను పెంపొందించడం, వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళ యొక్క సాధికారతను పెంపొందించడం మరియు వారి యొక్క కృషిని అభినందించడంతో పాటు లింగ సమానత్వం పైన ప్రజలకు అవగాహనను కల్పించడం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. యుఎన్ఓ వారి థీమ్ చూడండి, యాక్సెలరేట్ యాక్షన్ అండి. మన భారత్ థీమ్ చూడండి, నారీ శక్తితో వికసిత్ భారత్. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని కనుక పరిశీలించినట్లయితే, అమెరికా దేశంలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీలో 1908 సంవత్సరంలో దాదాపుగా 15,000 మంది మహిళలు తమ యొక్క హక్కుల సాధన కోసమై నిర్వహించినటువంటి మార్చ్ అనేది అంతర్జాతీయ దినోత్సవానికి స్ఫూర్తిగా నిలిచిందండి. కాబట్టి ఇయర్ గుర్తుంచుకోండి, ఏ ప్రదేశమో గుర్తుంచుకోండి. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో 1908 సంవత్సరంలో మహిళలు తమ హక్కుల కోసమై పెద్ద ఎత్తున ఒక మార్చిని నిర్వహించారు. ఈ యొక్క మార్చే ఆ తదనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది. ఇక తదుపరి చూడండి, 1910 సంవత్సరం అండి. ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1910 సంవత్సరంలో కోపెన్ హ్యాగెన్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సమావేశం అండి. సమావేశం పేరు కూడా గుర్తుంచుకోండి. 1910 సంవత్సరంలో కోపెన్ హెగ్లో జరిగిందండి. ఆ సమావేశం పేరు చూడండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ అనేటువంటి ఒక సమావేశంలో జర్మనీ దేశానికి సంబంధించినటువంటి క్లారా జెట్కిన్ అనేటువంటి మహిళ యొక్క ఉమెన్స్ డే అనేటువంటి అంశాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. కాబట్టి ఆమె పేరు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. జర్మనీకి చెందినటువంటి క్లారా జెట్కిన్ అండి. క్లారా జెట్కిన్ అనేటువంటి మహిళ 1910లో జరిగినటువంటి సమావేశంలో ఉమెన్స్ డే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆమె యొక్క సూచన మేరకే అన్ని దేశాలు కూడా ఏకగ్రీవంగా సమర్థించాయండి. ఆమె సూచనను అన్ని దేశాలు కూడా ఏకగ్రీవంగా సమర్థించాయి. ఆ విధంగా మొదటి మహిళా దినోత్సవాన్ని ఆ తదుపరి సంవత్సరం 1911 సంవత్సరంలో అనేక దేశాల్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారంటే 1911 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం చూడండి, 1917 సంవత్సరంలో రష్యా విప్లవం అనేది జరుగుతుంది. రష్యా విప్లవ సమయంలో 1917 మార్చి 8న దేశంలో శాంతిని నెలకొల్పి అందరికీ ఆహారాన్ని అందించాలని పెట్రోగ్రాడ్ అనేటువంటి నగరంలో వేలాది మంది మహిళలు నినాదించారు. అప్పటి నుంచి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా
జరుపుకోవడం ప్రారంభించారు. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మొదటి మహిళా దినోత్సవం అంటే 1911 అనేక దేశాల్లో నిర్వహించారు. ఇక మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా 1915 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. అయితే ఆ తరువాత ఐక్యరాజ్య సమితి అండి, ఈ యొక్క డేట్ను గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి వరకు కూడా అనధికారికంగా వివిధ దేశాలలో నిర్వహించారు. కానీ మొట్టమొదటిసారిగా అధికారికంగా 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీనిపైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టవచ్చు. ముఖ్యంగా థీమ్స్ని అయితే గుర్తుంచుకోండి. యాక్సలరేట్ యాక్షన్ ఒకటి, మరొకటి నారీ శక్తితో వికసిత్ భారత్ అనేటువంటి 2 థీమ్లను అయితే గుర్తుంచుకోండి. ఇక మరొక వార్త అండి, టీ హబ్కి నూతన సీఈఓగా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. దీనిపైన కూడా ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రమైనటువంటి టీ హబ్ సీఈఓగా కవికృత్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి టీ హబ్ యొక్క నూతన సీఈఓ ఎవరు అని అడగవచ్చు. కాబట్టి కవికృత్ అని గుర్తుంచుకోండి. ఇతడు 2025 మార్చి 10వ తేదీన తన యొక్క టీ హబ్ సీఈఓగా బాధ్యతలను అయితే స్వీకరించబోతున్నారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క అంశాలతో పాటు దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినటువంటి టీ హబ్ స్థాపన కూడా ఎగ్జామినర్ అడగవచ్చు. కాబట్టి టీ హబ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారని కూడా అడగవచ్చు. కాబట్టి 2015 సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి అమెరికా అనేది వైదొలిగింది. అసలు వాతావరణ మార్పు పరిహార నిధిని ఎందుకోసం ఏర్పాటు చేశారనేది మనకు తెలిసి ఉండాలండి. అభివృద్ధి చెందిన దేశాలు అనేవి ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయండి. ఉదాహరణకి అమెరికా లాంటి దేశాలు. అలాంటి దేశాలు విపరీతంగా వాతావరణాన్ని, సహజ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాయి. దీని ద్వారా వాతావరణ కాలుష్యం అనేది పెరిగింది. తద్వారా అనేక రకాలైనటువంటి కాలుష్యాలు అనేవి వెదజల్లుతున్నాయి కేవలం అభివృద్ధి చెందినటువంటి దేశాల వల్ల. దీని వలన భూతాపం పెరుగుతుంది. దీని వలన సగటు ఉష్ణోగ్రతలు అనేవి కూడా అభివృద్ధి చెందిన దేశాల వల్ల విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిని వల్ల పర్యావరణం అనేది అనేక విధాలుగా అభివృద్ధి చెందిన దేశాల వల్ల కాలుష్యం కావడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలు కూడా తమ దేశంలో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో సహజ వనరులను మరియు పర్యావరణాన్ని ఉపయోగించి అభివృద్ధి చెందడం కోసం తమయంతు ప్రయత్నాలు మొదలు పెడుతున్న తరుణంలో ఈ యొక్క దేశాలు కూడా విపరీతంగా గనక కాలుష్య ఉద్గారాలను కనుక వెదజల్లితే వాతావరణం అనేది విపరీతంగా భూతాపం అనేది వేడెక్కుతుంది. తద్వారా వాతావరణ కాలుష్యం అనేది జరుగుతుంది. కాబట్టి ఏవైతే వెనుకబడిన దేశాలు ఉంటాయో, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయో, అలాంటి దేశాలు సహజ వనరులను మరియు వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా తమ యొక్క దేశాలు అభివృద్ధి కోసం కావలసినటువంటి సహాయాన్ని మేము అందిస్తాం, మీరు మీ యొక్క పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండండి. ఆల్రెడీ మా వలన చాలా వరకు వాతావరణం అనేది పాడవడం జరిగింది. కాబట్టి మీరు గనుక ఇంకా ఇలానే పర్యావరణానికి సంబంధించినటువంటి సహజ వనరులను మీరు అధిక స్థాయిలో ఉపయోగిస్తే ఇంకా భూతాపం అనేది వేడెక్కుతుంది. తద్వారా ప్రపంచం కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క పర్యావరణాన్ని కాపాడండి, మీ యొక్క అభివృద్ధి కోసం మేము నిధిని అందిస్తామనే ఉద్దేశంతో ఈ యొక్క వాతావరణ మార్పు పరిహార నిధిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అలాంటి నిధి నుంచి ఇటీవల కాలంలో అమెరికా దేశం అనేది వైదొలిగిందండి. చూడండి, వాతావరణ మార్పుల ప్రభావంతో నష్టపోతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం చెల్లిస్తామన్న ప్రపంచ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. వాతావరణ మార్పులతో బాధపడుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న లేదా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు ఏళ్ల తరబడి, అంటే మీ యొక్క అభివృద్ధి చెందిన దేశాల వల్ల మేము అనేక రకాలుగా వాతావరణ మార్పులకు లోనై అనేక నష్టాలను చవిచూస్తున్నాం. కాబట్టి అలాంటి వారికి
మాకు పరిహారాన్ని అందించండి అనే ఉద్దేశంతో వాళ్ళు వేళ్ల తరబడి కూడా వాదించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో 2022లో జరిగినటువంటి ఈజిప్ట్లో జరిగినటువంటి వాతావరణ సమావేశంలో ఈ నిధిని స్థాపించడానికి అంగీకారం అయితే ప్రపంచ దేశాల మధ్య కుదిరిందండి. కాబట్టి ఏ సంవత్సరం అంటే మాత్రం 2022 అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ అంటే మాత్రం ఈజిప్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇటీవల 2024లో బాకులో జరిగినటువంటి కాప్ సదస్సులో 2025 జనవరి నుంచి ఈ యొక్క నిధి అనేది అమల్లోకి రావాలి అని నిర్ణయించారు. అయితే నిధి అమల్లోకి రావడంతో ఇందులో నుంచి అమెరికా దేశం అనేది వైదొలిగిందండి. ప్రపంచంలో అత్యధికంగా సహజ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చెందిన దేశం అమెరికా అండి. ఈ దేశమే వాతావరణాన్ని చాలా వరకు ప్రభావితం చేసి అనేక కాలుష్య ఉద్గారాలను విడుదల చేసి భూతాపం పెరగడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అమెరికా చిన్న దేశాలకు మరియు వెనుకబడిన దేశాలకు నిధిని అందించాల్సిన పరిస్థితిలో తాము ఈ యొక్క నిధి నుంచి వైదొలగడం అనేది చాలా వరకు దురదృష్టకరమని ఆఫ్రికన్ దేశాలైతే వాదించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ విజేత 2025 అండి. ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా ఎవరు నిలిచారు అంటే ప్రణవ్ వెంకటేష్ అండి. అండర్-20 విభాగంలో ఇతడు ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క కాంపిటీషన్ అనేది ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం మాంటెనెగ్రోలోని ఉన్నటువంటి పెట్రోవాచ్ అనేటువంటి నగరంలో ఈ యొక్క టోర్నమెంటును అయితే నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతగా ఎవరు నిలిచారంటే ప్రణవ్ వెంకటేష్ అండి. అయితే ఫైనల్ 11వ రౌండ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ప్రణవ్ మరియు మ్యాట్రిచ్ లెవ్రోనిచ్ అనేటువంటి వ్యక్తి మధ్య చాలా ఇంపార్టెంట్. ఫైనల్ 11వ రౌండ్ వచ్చేసి ప్రణవ్ మరియు మ్యాటిచ్ లెవ్రోనిచ్ అండి. ఇతడు స్లోవేనియా దేశానికి సంబంధించిన వ్యక్తి. వీరిద్దరి మధ్య కూడా ఈ యొక్క టోర్నమెంట్కి సంబంధించిన ఫైనల్ జరగగా ఈ ఫైనల్లో బెంగళూరుకు చెందినటువంటి ప్రణవ్ వెంకటేష్ విజేతగా నిలవడం జరిగింది. అయితే ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా ప్రణవ్ వెంకటేష్ నిలిచాడు. అయితే అతడి కన్నా ముందు ఈ యొక్క విజేతలుగా భారత్ నుంచి ఎవరెవరు నిలిచారు అంటే 1987 సంవత్సరంలో విశ్వనాథ్ ఆనంద్, 2004 సంవత్సరంలో పెంటల హరికృష్ణ, 2008 సంవత్సరంలో అభిజిత్ గుప్తా వారు వీరందరూ కూడా జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. ఈ తద్వారా 2008 తర్వాత అంటే 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా ప్రణవ్ వెంకటేష్ గారు నిలవడం జరిగింది. ఇక మహిళల్లో మహిళా ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా ఎవరు నిలిచారంటే 2001 సంవత్సరంలో కోనేరు హంపి, 2008లో ద్రోణవల్లి హారిక, 2009లో సౌమ్య సామినాథన్, 2024లో దివ్యా దేశ్ముఖ్ గారు ఈ యొక్క విజేతలుగా నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. మరొకటండి, ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 అండి. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025 మార్చి 8వ తేదీన సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025ని ప్రారంభించబోతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలను సంఘటితం చేసి వారందరినీ కోటీశ్వర్లు చేయాలనేటువంటి సంకల్పంతో, ముఖ్యంగా మహిళలకు సాధికారత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి మిషన్ అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి డేట్ ఇంపార్టెంట్, ఎక్కడ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. 2025 మార్చి 8 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, నింగిలో పేలిపోయినటువంటి స్టార్షిప్ అనేటువంటి రాకెట్ను ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. అయితే ఈ రాకెట్ను ఎవరు రూపొందించారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అమెరికా వ్యాపార దిగ్గజమైనటువంటి ఎలన్ మస్క్ సంబంధించినటువంటి కంపెనీ అండి స్పేస్ ఎక్స్. ఈ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించినటువంటి రాకెటే స్టార్షిప్ రాకెట్ అండి. అయితే ఇది 2025 మార్చి 7వ తేదీన విఫలం కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. డేట్ గుర్తుంచుకోండి, 2025 మార్చి 7. దీనిని ఎవరు రూపొందించారు అంటే స్పేస్ ఎక్స్ అని గుర్తుంచుకోండి. ఆ రాకెట్ పేరు ఏంటి అంటే స్టార్షిప్ రాకెట్ అండి.
ఈ యొక్క స్టార్షిప్ రాకెట్ యొక్క పొడవు వచ్చేసి 123 మీటర్లండి. దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే మాత్రం అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్లో ఉన్నటువంటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క స్టార్షిప్ రాకెట్ని అయితే ప్రయోగించారు. మరొకటండి, అల్ఫ్రైడ్ ఉష్ణమండల తుఫాన్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది కాబట్టి అది ఏ దేశంలో సంభవించిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బ్రిస్బెన్లో 51 ఏళ్ల తర్వాత ఈ యొక్క అల్ఫ్రైడ్ అనేటువంటి ఒక ఉష్ణమండల తుఫాన్ అనేది రావడం జరుగుతుంది. దీంతో ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలలో కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన ప్రశ్న అడుగుతారంటే ఇటీవల కాలంలో ఏ దేశంలో అల్ఫ్రైడ్ అనేటువంటి ఉష్ణమండల తుఫాన్ అనేది రావడం జరిగిందని అడుగుతాడు. కాబట్టి ఆస్ట్రేలియా దేశం అని గుర్తుంచుకోండి. 51 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బ్రిస్బెన్ అనేటువంటి నగరంలో ఈ యొక్క తుఫాన్ యొక్క తాకిడి అనేది రాబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం 3225 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి 4 కంపెనీలు ముందు వరుసలో రావడం జరిగాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో 1900 కోట్ల రూపాయలతో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ ఒకటి, 800 కోట్లతో ఆల్టామీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, 502 కోట్లతోటి లోహం మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 23 కోట్లతోటి సెల్ ఎనర్జీ కంపెనీ. ఈ 4 కంపెనీలు ఏకంగా 3225 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో అయితే పెట్టుబడి పెట్టబోతుంది. అయితే దీనిని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఈ 4 కంపెనీలు అంటే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ యొక్క 4 కంపెనీలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి 2025 మార్చి 8వ తేదీన ఐటీ మంత్రివర్యులైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీటికి శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి కంపెనీల పేరును గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024 అండి. సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024కు సంబంధించి వీటిని 25లో ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అకాడమీ అనువాద పురస్కారాన్ని పొందినటువంటి తెలుగు వ్యక్తి ఎవరు అంటే మాత్రం తుర్లపాటి రాజేశ్వరి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024 గ్రహీత ఎవరు అంటే మాత్రం తుర్లపాటి రాజేశ్వరి గారండి. ఆమె ఏ నవలకు గాను ఈ యొక్క అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది అంటే ఒడియా నవల అండి. గోపీనాథ్ మహంతి రచించినటువంటి ఒడియా నవల ఏది అంటే దాది బుడాను ఈమె తెలుగులో ఈత చెట్టు దేవుడు పేరుతోటి అనువాదించడంతో ఆమెకి ఈ యొక్క ఈత చెట్టు దేవుడు అనేటువంటి అనువాదానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం 2024 అనేది రావడం జరిగింది. ఆమెతో పాటు మొత్తంగా 21 మందికి ఈ యొక్క అకాడమీ పురస్కారాలు అయితే రావడం జరిగాయి. అందులో ప్రముఖులు తమిళ రచయిత్రి అయినటువంటి పి విమల గారు, కన్నడ రచయిత అయినటువంటి సిద్ధలింగ పట్టణ శెట్టి గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీతకి 50,000 రూపాయల నగదు పారితోషికంతో పాటు రాగి జ్ఞాపికను కూడా అందించడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, ఫ్రాగ్ చెస్ విజేత గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మరొక అంశంగా భారత గ్రాండ్ మాస్టర్ అయినటువంటి అరవింద్ చిదంబరం గారు తన యొక్క కెరీర్లో తొలి మేజర్ టైటిల్ని సాధించారండి. మొత్తంగా 6 పాయింట్లను సాధించి. కాబట్టి గుర్తుంచుకోండి, 2025 ఫ్రాగ్ చెస్ విజేతగా ఎవరు నిలిచారంటే మాత్రం అరవింద్ చిదంబరం గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క టోర్నమెంట్లో 2వ స్థానంలో ఆర్ ప్రజ్ఞానంద గారు నిలిచారండి 5 పాయింట్లను సాధించి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క స్పోర్ట్స్కు సంబంధించి ఇది అడగడానికి అవకాశం ఉందండి. ఫ్రాగ్ చెస్ విజేత 2025 ఎవరు అంటే మాత్రం మాస్టర్గా అరవింద్ చిదంబరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.